వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైల్ విత్ అర్పిత. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే కిందున్న గంట సింబల్ని నొక్కండి. నేను వీడియోస్ పోస్ట్ చేస్తే మీకైతే నోటిఫికేషన్స్ వస్తాయి, అప్పుడు వీడియోస్ ఈజీగా చూడొచ్చు. అండ్ ఆల్సో నేను డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తా, ఫాలో అయిపోండి. సో ఈరోజు వీడియో ఏంటనుకున్నారా, మా అంకితకు పెళ్ళి ఫిక్స్ అయింది అనేసి మీకైతే తెలుసు కదా. సో పెళ్ళి ఫిక్స్ అయిన తర్వాత ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్లో పెళ్ళి డేట్ అయితే జెల్ వచ్చేసింది. సో జెల్ వచ్చేయడం వల్ల పసుపు దంచే కార్యక్రమం కూడా జల్లి పెట్టుకున్నాం అన్నమాట మేమైతే. సో ఈరోజు వీడియో అయితే పసుపు దంచే కార్యక్రమము. సో నాకు ఇవన్నీ కొత్తగా అనమాట. నేనైతే ఎవరి పెళ్ళిలో ఇట్లా పసుపు దంచేటప్పుడు అయితే చూడలేను. మా మామల పెళ్ళిళ్ళు ఇంకా మా పిన్ని పెళ్ళప్పుడైతే నేనైతే ఇవన్నీ చూడలేను. ఎందుకంటే నేను అప్పుడు చిన్న పిల్లని అనమాట. నాకు అప్పుడు 5 years. ఒకవేళ చేసినా అని నా ముందట ఇవన్నీ గుర్తుండే కదా. సో ఆ తర్వాత పెద్ద అయినాక ఎవరి పెళ్ళిళ్ళకి ఇంత ముందైతే వెళ్ళలేము. ఇవన్నీ పసుపు దంచే కార్యక్రమాలు ముందే ఉంటాయి కదా. సో మేమైతే ఎవరి దాంట్లో చూడలేను. నాకైతే ఇప్పుడు వీళ్ళు మా అంకితకి వేస్తుంటే మా మమ్మీ వాళ్ళు కొత్తగా అనిపించింది అనమాట. వాళ్ళు వేస్తుంటే ఒక 100 ప్రశ్నలు అడిగినా కావచ్చు. ఓ ఇట్లా వేస్తారా, అట్లా వేస్తారా, అసలు ఇట్లనే ఎందుకు వేస్తారు అనుకుంటే ఒక 100 ప్రశ్నలు వేసినాం. ఆ 100 ప్రశ్నలకి కూడా వాళ్ళైతే సమాధానాలు ఇచ్చారనమాట. అసలు నాకు ఇవన్నీ చూస్తే గమ్మత్ అనిపించింది, అసలు మంచిగా అనిపించింది. అసలు మనకైతే మంచి ఆచారాలు ఉన్నాయి. అసలు వీళ్ళు చేస్తుంటే అబ్బాయి ఇంత మంచిగా చేస్తారా అందరూ పెళ్ళి అయ్యే ముందు అనేసి అనిపించింది. ఇంకా నాకైతే మస్తు విషయాలు తెలిసిందనమాట మా అంకిత పెళ్ళి వల్ల. సో ఇక్కడైతే మా మమ్మీ ఇంకా మా అత్తమ్మలు, మా అమ్మమ్మ, నానమ్మ అందరు కలిసి అన్నీ సిద్ధం చేస్తున్నారనమాట. నేనైతే ప్రాసెస్ చూసేసిన. సో నాకైతే అన్నీ తెలిసినాయి అనమాట. సో మీకైతే చెప్తా, చూసేయండి. మీరు కూడా ఇంతే చేస్తారా కామెంట్ బాక్స్లో కమెంట్. సో ఫస్ట్ అయితే ఒక జాకెట్ బట్ట తీసుకొని దాంట్లోనే రోకలు, 2 రోకలు తీసుకున్నాం. ఎందుకంటే అందరు ఒకటే రోకలు పెట్టుకుంటారంట, కానీ మేమైతే 2 పెట్టుకున్నాం. ఎందుకంటే మేము ముగ్గురం ట్రిపుల్స్ కదా, మేము ఒకటేసారి ఉట్టినాం కదా. ఒకటేసారి ఉడితే ముగ్గురు అట్లనే 2 పెట్టుకోవాలంట రోకలి. ఒకవేళ ఒకటేసారి ఉడితే మాత్రం ఒకటే పెట్టుకోవచ్చంట. ముగ్గురం కాబట్టి 2 పెట్టారు రోకళ్ళు. కలశం కూడా పెట్టిండ్రు పక్కకి. కలశం పెట్టిన తర్వాత మంగళారతులు, తప్పులు కూడా రెడీ చేసుకోరు. మేమైతే అవి కూడా 2 మంగళారతులు, తప్పులు అయితే పెట్టుకున్నాం. మెయిన్ థింగ్ మనకు కావాల్సింది పసుపు కొమ్ములు అనమాట, పసుపు దంచడానికి. సో అవి కూడా సిద్ధం చేసుకోరు. అండ్ అమ్మవారికి గౌరమ్మకి అయితే 2 జాకెట్ బట్టలు కూడా పెట్టిండ్రు అనమాట. మా మమ్మీ అంతలోపే గౌరమ్మని అయితే రెడీ చేసింది అనమాట. గౌరమ్మని రెడీ చేసి తమలపాకులో పెట్టేసి రెడీ పెట్టేసింది అనమాట. ఇప్పుడైతే గౌరీ పూజ చేసింది. గౌరీ పూజ చేసిన తర్వాత వీళ్ళందరూ అయితే మొక్కుతున్నారనమాట. మొక్కి స్టార్ట్ చేద్దామనేసి స్టార్ట్ చేసిండ్రు. అంటే రోకల్లో పసుపు కొమ్ములు వేసి దంచాలి. అసలు పసుపు దంచేటప్పుడు పాటలు పెట్టిండ్రనమాట యూట్యూబ్లో. అసలు మస్తు అంటే మస్తు అనిపించింది. ఆ పాటలు నేను ఇప్పుడు సౌండ్ పెడితే అది కాపీరైట్ స్ట్రైక్ పడుతుంది అనేసి నేను పెడతలేను అనమాట. అలా పసుపు కొమ్ములు వేసుకుంటూ తీసుకుంటూ ఒక 5 సార్లు అయితే వేయాలన్నమాట. అసలు పసుపు కొమ్ములు మొత్తం పసుపులాగా అయిపోయేంత వరకు దంచాల. సో అందరూ మస్తు దంచిర్రు అనమాట. ఒక్కళ్ళతోనైతే అది అయ్యే పని అయితే కాదు. ఫస్ట్ 2 దంచారు, ఆ తర్వాత ఇంకిద్దరు దంచారు, ఆ తర్వాత ఇంకిద్దరు. అసలు ఒక్కళ్ళతోనైతే దంచడం ఈజీ కాదు. సో ఇంకా పసుపు కొమ్మలు కూడా అది కొంచెం దొడ్డు ఉంటాయి కదా, అందరూ చెయ్యేస్తేనే ఆ పని అవుతుంది అనమాట. చూడండి, అంత దొడ్డు ఉన్న పసుపు కొమ్మలని గట్టిగా ఇట్లా దంచాలా. అదంతా నొజ్జి కావాలి. అట్లా 5 times వేసుకుంటా దంచుకుంటా తీయాలన్నమాట. అలా 5 సార్లు వేసుకుంటా తీసుకుంటా దంచిన తర్వాత అమ్మవారికి అయితే మంగళారతి అయితే ఇచ్చారనమాట. మా నాన్నమ్మ అయితే మంచిగా పాట పాడింది. అసలు ఒక 3-4 songs పాడింది. చూసేయండి ఆ సాంగ్స్. శోధించి మరి వేడుకుంటే రావమ్మ మా ఇంటికి శ్రీలక్ష్మీదేవి శ్రీరా
పుత్రి రావమ్మ మా ఇంటికి గోదావ రామ లక్ష్మి బుద్ధితో నిన్ను వేడుకుంటి రావమ్మ మా ఇంటికి శ్రీలక్ష్మీదేవి శ్రీరాజపుత్రి రావమ్మ మా ఇంటికి గురువ రామ లక్ష్మి గురుతుతో నిన్ను వేడుకుంటి రావమ్మ మా ఇంటికి శ్రీలక్ష్మీదేవి శ్రీరాజపుత్రి రావమ్మ మా ఇంటికి. ఆ తర్వాత దేవుడికి అయితే ఆరతి ఇచ్చేసారు అనమాట. ఆరతి ఇచ్చిన తర్వాత దేవుడికి ప్రసాదం అయితే బెల్లం పెట్టారు. అదే ప్రసాదం బెల్లం ముక్క అయితే మా అంకితకైతే మా నాన్నమ్మ తినబెడుతుంది అనమాట. మా నాన్నమ్మ తినబెట్టిన తర్వాత మళ్ళీ మా మమ్మీ ఇంకా మా అత్తమ్మ కూడా తినబెట్టిండ్రు. ఆ తర్వాత ఇక కూర్చున్నాం. ఇట్లా కూర్చోగానే వచ్చేసింది. వచ్చిన తర్వాత మాకైతే మస్తు అనిపించింది. ఎందుకంటే ఆవులో అన్ని దేవుళ్ళు ఉంటాయి కదా, ఆవు కూడా ఒక దేవుడి రూపమే కాబట్టి అమ్మవారే వచ్చిందని మేము అనుకున్నాం. ఇంకా పసుపు దంచగానే వచ్చింది కదా, సో మేమైతే అమ్మవారే వచ్చింది అనుకున్నాం. ఎవరి నమ్మకాలు వాళ్ళే, మేమైతే అంతే బిలీవ్ చేస్తాం. ఇంటికి వచ్చిన మహాలక్ష్మీదేవికి అయితే మనమైతే బొట్టు పెట్టాలి కదా, సో మా అంకిత ఇంకా మమ్మీ అమ్మమ్మ అందరు కలిసి బొట్టు పెట్టి ప్రదక్షిణాలు చేస్తున్నారు అనమాట ఆవు చుట్టూ. అండ్ ఆవుకు కూడా ఫుడ్ కూడా పెట్టిండ్రు. అట్లనే ఇట్లా వచ్చినప్పుడైతే మాకు పాజిటివ్ ఫీలింగ్ మంచిగా అనిపించింది. అసలు గైస్ చూసారు కదా పసుపు జంచడం, మేమైతే ఇలా చేసాము. నాకైతే ఫస్ట్ టైం నేను కొత్తగా చూసిన, అసలు ఫుల్ మంచిగా అనిపించింది నాకు. ఎలా ఉందో చెప్పండి మీరే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు స్మైల్ విత్ అర్పిత.